హే గాయ్స్! నేనండి మీ సాయితలండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! షిమ్లాలో నేను రూమ్ టూర్ ఆ రోజు చేయలేకపోయాను. సో, ఇది డే 7 ఇంకా మేము రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము. సో, రూమ్ అయితే చాలా నీట్‌గా ఉంది. ఏ క్లాస్ అనమాట. అండ్ ఇంకా ఆ రోజు మేము షిమ్లా నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీ వెళ్ళాలి. అండ్ ఢిల్లీలో నెక్స్ట్ డే అంటే డే 8న స్టే చేసి ఇంకా అదే రోజు ఈవినింగ్ మేమైతే తిరిగి హైదరాబాద్‌కి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. సో, ఇది మార్నింగ్ 7 ఆ టైంకి షిమ్లాలో అనమాట. మా రూమ్ బాల్కనీ వ్యూ ఇది. యాక్చువల్‌గా అయితే వీడియోలో అంత చెప్పేదేముండదు. మెయిన్ అంతా షిమ్లా నుంచి ఇంకా ఢిల్లీకి ట్రావెలే సరిపోతుంది. ఇంకా టోటల్ బస్‌లో కూర్చోవడం, పడుకోవడం ఇంకా ఇదే పని. ఢిల్లీ వచ్చేసరికి అరౌండ్ 5:30 అయితే అయ్యింది. అండ్ ఇప్పుడైతే మేము ఇంకా డైరెక్ట్ రూమ్‌కే వెళ్ళిపోతున్నాము. రూమ్ వచ్చేసి కరోల్ బాగ్‌లో ఉంది ఆ హోటల్. వచ్చేసి మెట్రో వ్యూ అనమాట. ఇది ఢిల్లీ మార్కెట్ ప్లేస్ దగ్గరలోనే ఉంది. హోటల్ ముందు కింద లుక్ అంతా చూసి చాలా సూపర్ బాగుంది అనుకున్నాము. కానీ అక్కడే మాకు వాళ్ళు చాలా లేట్ చేసేసారు. రూమ్స్ ఒకప్పుడే పెయింట్స్ వేయడము అదంతా చేశారు. బట్ పోన్లే ఫ్రెష్‌గా ఉంటాయి కదా అనుకున్నాము. బట్ రూమ్స్ అయితే అసలు క్లీన్ చేసే లేదు. నేను వెళ్ళేసరికి బ్లాంకెట్స్ అయితే మారుస్తున్నారు. బట్ ప్రీవియస్ బ్లాంకెట్స్‌నే మళ్ళీ తీసి నీట్‌గా అయితే వేశారు. కొత్త బ్లాంకెట్స్ అయితే అసలు వేయనే వేయలేదు. మీరే చూడండి. చాలా సార్లు ఈ క్లీన్ చేసే ఆయన వెళ్ళండి, వెళ్ళండి అని చెప్పి అన్నారనమాట. కానీ నేను వెళ్ళలేదు. అలానే వీడియో తీశాను. ఈవెన్ పిల్లో కవర్ కూడా మార్చలేదు. ఆ కంఫర్టర్స్ అవన్నీ ఒక్కటి కూడా చేయించారు. యాస్టీస్ పక్కన పెట్టి మడత పెట్టేసి మళ్ళీ అదే వేశారు. నేను వీడియో తీస్తున్నానని తెలిసి జస్ట్ షోయింగ్ కోసం ఇలా ఈ దుప్పటిని బయటకు తీసుకెళ్లారు. బట్ మళ్ళీ అదే దుప్పటిని తీసుకొచ్చి లోపలైతే వేశారు. బయట అసలేమీ లేనే లేవు. నేనైతే మౌంటైన్ వ్యూ హోటల్ అనేది అస్సలు నేను ప్రిఫర్ కూడా చేయను. నెక్స్ట్ టైం మీరు కూడా ఎవరు వెళ్ళి ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేయొద్దు. సీరియస్ బయట అయితే ఇవి పెట్టారు. బట్ ఇవి వేరే రూమ్స్‌వా లేదంటే ఫ్రెష్‌వా అనేవి ఎవరికీ తెలీదు.
వాష్రూమ్ కన్స్ట్రక్షన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అది ఇన్‌బిల్ట్‌గా చేయలేదు. ఒక రూమ్‌లోనే జస్ట్ పార్టిషన్‌లా పెట్టేశారు. ఎవరైనా వాష్‌రూమ్‌లో ఏం చేస్తున్నా గానీ వి కెన్ ఈజీలీ సీ అనమాట. అండ్ 3 బెడ్స్ అండ్ అంత నీట్‌గా అయితే ఏమీ లేదు నాకు. చాలా స్మెల్ వస్తుంది అండ్ అస్సలు బాలేదు. మెట్రో వ్యూ హోటల్ పేరు. ఇది కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ అయితే ఉంది. మీరు ఎప్పుడన్నా ఢిల్లీ విజిట్ చేసినప్పుడు దయచేసి ఈ హోటల్లో మాత్రం అస్సలు దిగొద్దు. ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కరోల్ బాగ్ మార్కెట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చీప్గా చాలా దొరుకుతున్నాయి అండ్ కొన్ని కొన్ని అయితే ఆల్రెడీ యూజ్డ్ ప్రొడక్ట్స్ ఫ్రెష్గా సీల్ చేసి అయితే అమ్ముతున్నారు. సో నేనైతే జనరల్గా అవి తీసుకోమని చెప్పను. అండ్ ఇంకా డూప్లికేట్ ప్రొడక్ట్స్ చాలానే ఉన్నాయి. బట్ కొన్ని కొన్ని క్లాత్స్ అయితే చాలా తక్కువ రేట్కి వస్తున్నాయి అదర్ దాన్ యూజ్డ్ ప్రొడక్ట్స్. సో నేనైతే ఏమీ తీసుకోలేదు. జస్ట్ నార్మల్గా చూసాను అంతే. అండ్ 9 వరకు అయితే షాపింగ్ చేసాము. 10 లోపల మాకు హోటల్లోనే ఫుడ్ అయిపోతుందని ఇంకా 9కి ముందరే వచ్చేసి ఇంకా ఫుడ్ అయితే తిన్నాము. ఇక్కడ హోటల్ బాగోకపోయినా ఫుడ్ మాత్రం చాలా బాగుంది. చాలా వెరైటీస్ అయితే పెట్టారు. అండ్ ఆ రోజు చికెన్ కూడా ఉందన్నమాట హోటల్లో. చాలా రోజులైంది. ఇంకా ఈ ట్రిప్‌లో వచ్చి ఇంకా ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేసాము అక్కడ హోటల్లో. ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఇంకా తినేసి మళ్ళీ 10 ఆ టైంకి మళ్ళీ వచ్చాము. ఇంకా ఎండింగ్ అనమాట ఇప్పుడు. మొత్తం అందరూ షాప్స్ మూసేసుకొని ఇంకా వెళ్తున్నారు. అండ్ ఈ టైంలో వస్తే బెనిఫిట్ ఏంటి అంటే ఇంకా తక్కువకి మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు ఐటమ్స్. అలానే మేము ఒక లెదర్‌ది బ్యాగ్ తీసుకున్నాము. చాలా బాగుంది అది. 300కి ఎంతో ఇచ్చారు. ముందరైతే మనకు 750 చెప్పారు. బట్ బార్గెన్ చేయగా 300కి అయితే ఓకే అయిపోయింది అది. సో ఇది గైస్ మా ఈ డే 7 ఇన్ దిస్ ట్రిప్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. సీ యూ గైస్. బాయ్ అండ్ టేక్ కేర్.